నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలకు వడ్డీ రహిత రుణాలు అందించడమే అమానత్ బ్యాంకు లక్ష్యం. ఇస్లామిక్ ఫైనాన్స్ కార్యదర్శి అబ్దుల్ రకీబ్ వెల్లడి. మానవతా సంస్థ సేవలు ప్రశంసనీయం. రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి వెల్లడి. అఖిల భారత విద్యార్థి బ్లాక్ 9వ మహాసభలను జయప్రదం చేయాలి. సెప్టెంబర్ 12, 13, 14 తేదీల్లో కడపలో జరగనున్నట్లు ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి వెల్లడి. నిరుపేదలకు వడ్డీ రహిత రుణాలు అందించడమే అమానత్ బ్యాంకు ముఖ్య ఉద్దేశమని ఆల్ ఇండియా ఇస్లామిక్ ఫైనాన్స్ కార్యదర్శి అబ్దుల్ రకీబ్ తెలిపారు. ఈరోజు కడప నగరంలో మట్టిపెద్దపల్లి వద్ద ఉన్న అమానత్ మ్యూచువల్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ 3వ వార్షికోత్సవం సందర్భంగా 3 సంవత్సరాల రిపోర్టు లావాదేవీలు వివరించారు. ఈ కార్యక్రమానికి ఇన్షాక్ అలీ అధ్యక్షత వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమానత్ కోఆపరేటివ్ సొసైటీ సమాజంలో నిరుపేదలకు వడ్డీ రహిత రుణాలు అందించి వారు ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పడుతుందన్నారు. బ్యాంకు సహకారానికి తమ వంతు కృషి చేస్తుందని ఈ సందర్భంగా వివరించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆల్ ఇండియా ఇస్లామిక్ ఫైనాన్స్ కార్యదర్శి అబ్దుల్ రకీబ్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థ పెట్టుబడిదారులకు ఉపయోగపడుతుందని, అలా కాకుండా పేదలకు ఉపయోగపడేలా ఈ బ్యాంకును నిర్మించినట్లు వారు తెలిపారు. My name is Abdul Raqib, H. Abdul Raqib. I am representing Indian Center for Islamic Finance. We have been trying to introduce interest-free participatory Islamic finance in our great country. In 2008, subprime mortgage crisis in USA, they were talking about any alternative banking system in this country. And the Reserve Bank of India, and particularly Dr. Raghuram Rajan, when he was the RBI governor, he wanted to have an alternative system of banking. And in today, 75 countries of the world are having interest-free Islamic banking. Not only the Muslim countries, but Western countries, modern countries, industrialized countries like USA, UK, Germany, Switzerland, and Muslim countries like Malaysia is very prominent in Islamic banking. In Islamic banking also, in Malaysia, for example, 40% customers are non-Muslims, Chinese people, who are like very good people. So we are trying to ask into the government of India that this Islamic finance and banking should also come into the banking system. At least interest-free windows should be opened up in our banking. In most of the countries, in Standard Chartered and Citibank and HSBC in the Far East and all these things, they have got Islamic windows. We are talking to the government of India to start Islamic windows. And most of the political parties, Lallu Prasad's Bihar RJD party, and also our TDP, Chandrababu Naidu, also was talking in last 2019 election manifesto of Telugu Desam party. Chandrababu Naidu, I met Chandrababu Naidu in Nellore when he was touring the election tour, and then he said, I am going to introduce interest-free banking in the country. Today, Chandrababu Naidu is in the Modi government. Without the support of the Chandrababu Naidu government, the party, the Modi government will fall tomorrow. So we are appealing to the CM, Chief Minister of Andhra Pradesh, Chandrababu Naidu ji, and his son also, that they should prevail upon Modi ji, that they should introduce interest-free Islamic bank in the country. సోదరులారా, మీ ముందు ఆల్ ఇండియా ఇస్లామిక్ ఫైనాన్స్ సలహాదారులు జనరల్ సెక్రటరీ సోదరులు అబ్దుల్ రకీబ్ గారు ఇందాక మాట్లాడారు. ఇస్లామిక్ బ్యాంకింగ్ ప్రధాన ఉద్దేశం ఏంటి? ఇస్లామిక్ బ్యాంక్ అనగానే అది ముస్లింల బ్యాంక్ అనో లేదా ఇస్లామిక్ సాంప్రదాయాలతో నడిచేదనో ఒక ఆలోచన ఉంటుంది. వాస్తవం ఏంటంటే ప్రపంచంలో ఏ బ్యాంకింగ్ వ్యవస్థ అయితే ఉందో అది వడ్డీ సహిత బ్యాంకింగ్ వ్యవస్థ. ఆ వడ్డీల ద్వారా, బారు వడ్డీ, చక్రవడ్డీల ద్వారా లాభపడుతుంది ఎవరు అంటే బ్యాంక్ లాభపడుతుందా అంటే బ్యాంక్ కూడా లాభపడదు. దానివల్ల అత్యధికంగా తీసుకుంటున్న రుణాలు ఎవరు అంటే పెద్ద పెద్ద పెట్టుబడిదారీ వ్యవస్థ. ఉదాహరణకి మన దేశంలో అంబానీ, అదానీ, అలాగే విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, లలిత్ మోడీ, ఇటువంటి వాళ్ళు
బ్యాంకుల నుంచి వేల కోట్లు లక్షల కోట్లు అప్పులు తీసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి వ్యవస్థే ఉండింది. మరి అటువంటి తరుణంలో ఇస్లామిక్ బ్యాంకింగ్ ఎప్పుడైతే ప్రపంచంలో ప్రవేశపెట్టారో జర్మనీ దాన్ని అంగీకరించింది, యూకే దాన్ని అంగీకరించింది, అమెరికా దాన్ని అంగీకరించింది. ఈ వడ్డీ వ్యవస్థ వలన మన సమాజం రోజుకి రోజు పేదరికానికి గురి అవుతూ పేదరికంలో చాలా చిక్కుకుపోతున్నది. సమాజంలో అనేక పేద ప్రజలకు నష్టాలు కలుగుతున్నాయి. కానీ లోకమంతా వడ్డీ వ్యవస్థ వలన ధనవంతులు ధనవంతులుగా, పేదవారు ఇంకా పేదవారుగా మారిపోతున్నారు. కాబట్టి మన ఈ కడప జిల్లా పరిధిలో అమానత్ కోఆపరేటివ్ సొసైటీ అని మేము స్థాపించి గత 2 సంవత్సరాలు పూర్తి చేశాము. ఈ సంస్థ యొక్క అసలు ఉద్దేశం పేద ప్రజలకు వడ్డీ రహిత రుణాలు అందించి వారు తన ఇంటి అవసరాలు లేక వారి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి సహకరిస్తున్నాము. ఇది కేవలం ముస్లింల కోసమని కాదు, ముస్లిములైనా, ముస్లిమేతరులైనా, స్త్రీలైనా, పురుషులైనా ఎవరైనా సరే ఇందులో మెంబర్స్గా చేరి ఈ సంస్థ ద్వారా వారు లబ్ధి పొందవచ్చును. పేదలకు అండగా నిలబడుతూ చేపడుతున్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థల సేవలు ప్రశంసనీయమని రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి తెలిపారు. ఈరోజు వేంపల్లె పట్టణంలో మానవతా సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ శాశ్వత చైర్మన్ చక్రపాణి రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు యోగేశ్వర్ బాబులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైద్య పరీక్షలు, రక్తదానం శిబిరాలను ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి కొనియాడారు. అలాగే రక్తదానం చేసిన 25 మంది యువకులకు సర్టిఫికెట్లను అందించి అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆయా రోగాలతో బాధపడే పేదలను ఆదుకునేందుకు ఆరోగ్యమే మహాభాగ్యమైన లక్ష్యంతో మానవతా సేవా సంస్థ ముందుకు రావడం సంతోషకరమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా పేదల్లో మనోధైర్యం నింపుతుందన్నారు. ఉచిత వైద్య శిబిరంలో తిరుపతికి చెందిన రమాదేవి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సిబ్బంది దాదాపు 300 మందికి వైద్య సేవలు అందించారు. రక్తదానం చేయడం ద్వారా ఇతరుల ప్రాణాలను కాపాడే అవకాశం లభిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వేంపల్లె మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న మానవతా సంస్థ భవనానికి తమ వంతు ఆర్థిక సహాయం అందిస్తామని, అలాగే ఇతర పారిశ్రామికవేత్తలతో విరాళాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మానవతా జిల్లా సంయుక్త కార్యదర్శి కావలి కృష్ణతేజ తదితరులు పాల్గొన్నారు. మేము ఆనందంగా భావిస్తూ ఉన్నాం. ఈ మానవతా సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో వైద్యులు వచ్చేసి పునర్జన్మ ఇస్తారు. ఏ విధంగా సతీ సావిత్రి యమధర్మరాజు దగ్గరికి పోయి తులసిరెడ్డి సార్ గారికి, అదేవిధంగా పెద్దలు డాక్టర్ బాసా గారికి, మానవతా సంస్థ వేంపల్లె వ్యవస్థాపక అధ్యక్షులు చక్రపాణి రెడ్డి గారికి, ఇక్కడికి ఇచ్చేసిన సోదర సోదరీములకు, వైద్య బృందానికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఇది ఎక్కడో మన ప్రాంతానికి సంబంధించిన రామచంద్ర అన్ని ప్రాంతాల్లో కూడా మానవతా స్వచ్ఛంద సంస్థను ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక స్వచ్ఛంద సేవా సంస్థగా తీర్చిదిద్దడం జరిగింది. దాదాపు అంటే మన జిల్లాలో దాదాపు 20 సంవత్సరాల నుంచి మానవతా శాఖలు ఏర్పడడం జరిగింది. ఈరోజు ప్రతి మండలంలో కూడా అనేక మంది ఉత్సాహవంతులైన విద్యావంతులు, దాతలు కూడా అందరూ కూడా ముందుకు వచ్చేసి మా మండలాల్లో కూడా మానవతా శాఖలు ఏర్పాటు చేయండి. మేమంతా కూడా మా ప్రాంతంలో రెడ్డి గారు కానీ, మన రామ్మోహన్ రెడ్డి గారు సార్ కానీ, కృష్ణతేజ గారు కానీ, డాక్టర్ గారు బాసా గారు కానీ అందరూ కూడా ఎంతో నిబద్ధతతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దాదాపు నేను పులివెందులలో 15 సంవత్సరాలుగా నేను కూడా మానవతా సంస్థ డైరెక్టర్గా ఉంటూ మా పులివెందుల ప్రాంతంలో కూడా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఏఐఎస్బి 9వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఏఐఎస్బి 9వ జాతీయ మహాసభలు కడప నగర వేదికగా సెప్టెంబర్ 12, 13, 14 తేదీల్లో జరగనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మహాసభలను విద్యార్థులు, యువకులు, విద్యావంతులు, మేధావులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ మహాసభలకు సంబంధించిన లోగోలు ఈరోజు ఆవిష్కరించారు. కడప నగరంలోని 7th కేఫ్ మినీ హాల్లో ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి సమాజంలో విద్యార్థి సంఘాల పాత్ర కీలకమైందని, విద్యారంగ సమస్యల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల పట్ల విద్యార్థి సంఘాల పోరాటాలు స్ఫూర్తిదాయకమని అన్నారు.
విద్యార్థి సంఘాలు విద్యా సంస్థలకు విద్యార్థులకు ప్రభుత్వాలకు మధ్య వారధిలో పనిచేస్తూ నిత్యం విద్యారంగ సమస్యల పట్ల సమస్యలు పోరాటాలు నిర్వహించడం హర్షణీయమన్నారు. ఆహ్వాన సంఘం అధ్యక్షులు సుందర్ రామరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలతో ముందుకు సాగుతున్న అఖిల భారత విద్యార్థి బ్లాక్ సోషలిజం శాంతి అధ్యయమని పేర్కొన్నారు. విద్యార్థి బ్లాక్ 9వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారములు. ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ జాతీయ మహాసభలు కడపలో జరుగుతున్న సందర్భముగా ఈ కార్యక్రమానికి నేను ముఖ్య అతిథిగా రావడం జరిగింది. లోగోను ఆవిష్కరించడం, ఈ మహాసభలు జయప్రదం చేసేదానికి ఈ యూనియన్కి సంబంధించినటువంటి నాయకులైన జయవర్ధనే గారు, రాజేంద్ర గారు, సుందరం గారు మరియు పృథ్వీ గారు వీళ్ళంతా కూడా ఈ ఆహ్వాన కమిటీలో నన్ను ఉండమని కూడా అభ్యర్థించడం జరిగింది. దానికి నేను అంగీకరించాను. స్టూడెంట్స్ యూనియన్లు అన్నీ కూడా విద్యార్థుల యొక్క ప్రయోజనాలు, తర్వాత విద్యార్థులకు కావాల్సినటువంటి వసతులు, సమాజంలో ఎక్కడైనా చెడు జరుగుతుంటే దాన్ని మార్చేదానికి ఈ యూనియన్లన్నీ కూడా బాగా దోహదపడుతున్నాయి. నేను బాగా గమనిస్తున్నాను. జయవర్ధనే గారు, రాజేంద్ర గారు సమాజానికి విద్యార్థులు ఏ విధంగా సేవ చేస్తారు, విద్యార్థులకు కావాల్సిన వసతులు మనం ఏ విధంగా ముందుకు తీసుకోవాలనేటటువంటి సంకల్పంతో వాళ్ళు యూనియన్ నడుపుతున్నారు. ఈ యూనియన్ బాగా రేపు జరిగేటటువంటి సభలు దిగ్విజయంగా జరగాలని, సమాజానికి ఉపయోగపడేటటువంటి సేవలన్నీ కూడా ఈ యూనియన్లో చర్చించాలని, విద్యార్థులకు ఇంకా నాణ్యమైనటువంటి విద్యను అందించేదానికి ప్రభుత్వాలన్నీ కృషి చేసే విధంగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సభలు జయప్రదం కావాలని నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పివి సుందరరామ. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలతో సోషలిజం శాంతి అభ్యుదయం అనే నినాదంతో అఖిల భారత విద్యార్థి బ్లాకు 75 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా విద్యారంగ సమస్యలపై అనునిత్యం సమరశీల పోరాటాలు నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగా 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 8 జాతీయ మహాసభలు పూర్తి చేసుకుని 9వ జాతీయ మహాసభలు ఆంధ్రప్రదేశ్లోని కడప నగరంలో నిర్వహించడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. మరి ఈ జాతీయ మహాసభ సందర్భంగా ఈరోజు రిసెప్షన్ కమిటీ మరియు లోగో ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి శాసన మండలి సభ్యులు ఎంవి రామచంద్రారెడ్డి సార్ గారికి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ జాతీయ మహాసభలు దేశంలోని విద్యారంగ సమస్యలపైన, దేశంలోని విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి అనునిత్య సమస్యలపైన చర్చిస్తాం. విద్యారంగ వ్యతిరేక నిర్ణయాలకు ఎలా పోరాడాలి, దేశంలో యువత ఉపాధి అవకాశాలు లేకుండా పోతా ఉంది, దాని మీద ముందుకు ఎలా వెళ్ళాలి, విద్యారంగ సమస్యలను ఎలా మనం పరిష్కరించుకోవాలని ఒక చర్చ భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈ జాతీయ మహాసభలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఖచ్చితంగా దేశంలోని అన్ని ప్రాంతాల 29 రాష్ట్రాల నుండి ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ప్రతినిధులు వస్తారు. ఖచ్చితంగా ఈ జాతీయ మహాసభలను విద్యావంతులు, మేధావులు, నిరుద్యోగులు, విద్యార్థులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మీ ఈ సందర్భంగా కోరుతాం. వేంపల్లె పట్టణంలోని 121 సంవత్సరాల చరిత్ర గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆషాఢ మాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకొని ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో శ్రీ వాసవి మాతను శాకంబరి దేవిగా అలంకరించారు. అనంతరం ఆలయ అర్చకులు ఇంద్రగంటి ప్రసాద్ శర్మ సిద్ధాంతి నేతృత్వంలో ఉదయం అమ్మవారికి వేద మంత్రాలతో పంచామృతాభిషేకం, కుంకుమార్చన, నివేదన, మంత్రపుష్పం, మహామంగళహారతి తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం కర్ణాటక నుంచి ప్రత్యేకంగా తెప్పించిన వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఆ తర్వాత ఆలయంలోని గర్భగుడి చుట్టూ వాసవి మాతను పీఠంలో కూర్చోబెట్టి భుజాలపై పెట్టుకుని ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. అలాగే అమ్మవారికి నక్షత్ర హారతి, కుంభహారతి, మహామంగళహారతి ఇచ్చారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఆలయంలో మహిళలు కుంకుమార్చన, లలిత సహస్రనామాలు పఠించారు. అమ్మవారి పాటలు పాడి తమ భక్తిని చాటుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను ఈ సందర్భంగా అందించారు. అల్పాహారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తోటంశెట్టి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఓం శివాయ నమః. ఓం భక్తి గమ్యాయ నమః.
కడప నగరం గూడూరు పొలంలోని సర్వే నంబర్ 78/B లోని భూమి సర్వేకు ఫాతిమా కళాశాల యాజమాన్యం అడ్డు తగలడం దారుణమని హైదరాబాద్కు చెందిన ఉప్పల దడియం దీప తెలిపారు. ప్రెస్ క్లబ్లో ఆమె విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన సందర్భంగా మాట్లాడుతూ కడప మండల పరిధిలోని తన భర్త తాత కడపకు చెందిన నరసరామయ్యకు 2.52 ఎకరాల 52 సెంట్ల స్థలం ఉండేదని, అందులో 2006లో 1.27 ఎకరాల స్థలం ఫాతిమా ఎడ్యుకేషన్ సొసైటీకి విక్రయించారని తెలిపారు. మిగతా స్థలం సర్వే కోసం కోర్టును ఆశ్రయించగా సర్వేకు అనుమతించారని పేర్కొన్నారు. శుక్రవారం సర్వే కోసం వెళ్లగా ఫాతిమా ఎడ్యుకేషనల్ సొసైటీ సర్వేని జరపకుండా అడ్డుకున్నారని తెలిపారు. తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుకున్నారు. ఈ సమావేశంలో కృష్ణయ్య, లక్ష్మీప్రసాద్ పాల్గొన్నారు. నమస్తే అండి అందరికీ. నా పేరు ఉప్పల్దడియం దీప, వైఫ్ ఆఫ్ యూ నరేష్ కుమార్. ఉప్పల్దడియం నరసరామయ్య అన్న వ్యక్తి మా తాతగారండి, మా హస్బెండ్ వాళ్ళ తాతగారు. ఆయనకి గూడూరు విలేజ్లో కొంత భూమిలు, తాడిగొట్ల విలేజ్ కృష్ణాపురంలో కొంత భూమిలు అన్నీ ఉన్నాయండి. ఫాతిమా కాలేజ్ వాళ్ళకి మేము 1 ఎకరా 25 సెంట్ల భూమి అమ్మాము లీగల్గా. మిగిలిన 1 ఎకరా 27 సెంట్లు మా యాన్సిస్టర్స్ అందరికీ సంబంధించింది. ఇంతకుముందు నేను 2024లో కోర్టులో రిట్ పిటిషన్ ఒకటి వేయడం జరిగింది. దాని తర్వాత ఆ రిట్ పిటిషన్కి వాళ్ళకి ఏం రిప్లై ఇవ్వలేదు. నోటీస్ కేసు వేయడం అనేది ఎంఆర్ఓ అధికారుల మీద, కలెక్టర్ వాళ్ళ మీద వేశాము. మాకు ఇంతవరకు కౌంటర్ కూడా, వాళ్ళు రిటర్న్ కౌంటర్ కూడా ఎంఆర్ఓ సార్ వేయలేదు. మేము 2022లో ఆన్లైన్ చేయండి, ఇది మాకు సంబంధించిన భూమి అని చెప్పేసరికి మా డాక్యుమెంట్ సరిగా లేదనని, అన్సఫిషియంట్ డాక్యుమెంట్ అని రిజెక్ట్ చేశారు. వితౌట్ నోటీస్ ఏమీ లేకుండా 3 ఎకరాల 28 సెంట్లు వేరే వ్యక్తికి ఆన్లైన్ చేయడం జరిగింది. శివరామరెడ్డి సార్ ఉన్నప్పుడు, ఎంఆర్ఓ సార్ ఉన్నప్పుడు జరిగింది. ఇప్పుడు సార్ మాకు 78Bలో టోటల్ ఎక్స్టెంట్ 2 ఎకరాల 52 సెంట్లు ఉండగా, అందులో మా మామయ్య గారు అందరూ కలిసి 1 ఎకరా 25 సెంట్లు ఫాతిమా కాలేజ్ వాళ్ళకి అమ్మాము. మిగిలిన 1 ఎకరా 20 సెంట్లు మా భూమి ఉన్నాయి. ఆ భూమి గురించి ఆల్రెడీ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుని సర్వేకి అప్లై చేస్తాం. ఇవాళ సర్వే డేట్ ఇవ్వడం కూడా జరిగింది. 18/7/2005లో సర్వేకి వెళ్ళాం సార్. సర్వేకి వెళ్ళినప్పుడు ఫాతిమా కాలేజ్ వాళ్ళకి సంబంధించిన జావీద్ గారు ఒక 200 మంది గుండాగాళ్ళని వేసుకుని వచ్చి ఇల్లీగల్ పోలీస్ డ్రెస్సులు వేసుకుని కొంతమందిని తీసుకుని రావడం జరిగింది. మేము సర్వే గవర్నమెంట్ అధికారి వచ్చి సర్వే చేస్తే ఆయన్ని అడ్డుపడడం కూడా జరిగింది. వేంపల్లెలో నిర్మాణంలో ఉన్న డాక్టర్ వైఎస్ వివేకానందరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పరిశీలించారు. ఈరోజు నిర్మాణంలో ఉన్న నూతన కళాశాల పక్కా భవనాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ 20 కోట్ల రూపాయల పనుల్లో ఇంకా 8 కోట్ల రూపాయల పనులు నిలిచిపోయాయన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన ఈ కళాశాల పక్కా భవనం ఆగిపోయిన నిర్మాణం గురించి విద్యాశాఖ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లి ఇంకా కావలసిన నిధులను త్వరలోనే మంజూరు చేయిస్తామని ఈ సందర్భంగా చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో రివర్స్లో పనులు జరిగాయని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా భవనాలు, గృహాలు, విద్యా సంస్థలు, పరిశ్రమలు లాంటివి ఏర్పాటు చేయాలన్నా కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకున్న తర్వాతనే నిర్మాణాలు చేపట్టాలన్నారు. కనీస వసతులు, రహదారి ముఖ్యమని, విద్యుత్, నీరు ఈ 3 ఉంటేనే భవన నిర్మాణాలు చేపట్టాలన్నారు. గత ప్రభుత్వం రివర్స్ పాలన చేసింది కాబట్టి కళాశాల నిర్మాణం కూడా రివర్స్లో మొదలుపెట్టారన్నారు. రాబోయే అకాడమిక్ ఇయర్లో కళాశాలను ప్రారంభిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పేర్కొన్నారు. రోడ్ వేయకుండా ముందు బిల్డింగ్ ఎందుకంటే మళ్ళీ రోడ్లు సపోర్ట్ పెట్టినాం. అట్లా కాదు, ఏదైనా మనము బిల్డింగ్ పెట్టాలనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ చేద్దాం. రోడ్లు కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ఉన్న మండల కేంద్రం ఉన్న వేంపల్లిలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పక్కా భవనాలు నిర్మించాలని చెప్పి గత ప్రభుత్వం 20 కోట్లను మంజూరు చేయడం జరిగింది. 20 కోట్ల మంజూరు చేసిన తర్వాత టెండర్లు పిలిచిన తర్వాత ఇక్కడ ఎక్కడ నిర్మించాలన్నదైన సమస్య వచ్చినప్పుడు చింతరాంపల్లె పక్కనున్న కొండపైన నిర్మించాలని చెప్పి ఇక్కడ శంకుస్థాపన చేసి ఆ భవనాల నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది. ఎక్కడైనా కూడా ప్రపంచవ్యాప్తంగా
ఒక భవనాలు కట్టాలన్నప్పుడు కానీ ఇల్లు కట్టాలన్నప్పుడు కానీ విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలన్నా పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నా ఏమి ఏర్పాటు చేయాలన్నా కూడా ముందు అక్కడికి కావాల్సిన కనీస మౌలిక సౌకర్యాలు ఉన్నాయా లేదా, మౌలిక సౌకర్యాలను లేకపోతే వాటిని ఏర్పాటు చేసిన తర్వాతనే వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఎక్కడైనా కానీ ఏర్పాటు చేయాలంటే రహదారి ముఖ్యం, విద్యుత్తు, నీరు, ఈ మూడు ఉన్న తర్వాతనే మిగతా భవనాల నిర్మాణాలను మిగతా అన్ని కూడా కార్యక్రమాలు ప్రారంభించబడుతుంది. కానీ గత ప్రభుత్వం రివర్స్ పరిపాలనలో భాగంగా రివర్స్ ప్రభుత్వం కాబట్టి ముందు రహదారి నిర్మించుకోకుండా ఇక్కడ కొండ మీద భవనాలు నిర్మించడం జరిగింది. అంటే ఇలాంటి రహదారి ఏర్పాటు చేయకుండా కనీసం కాలిబాటగా లేకోకుండా ఎక్కడో దూరంగా 7-8 కిలోమీటర్ల దూరం నుంచి కాంట్రాక్టర్లు పైకి మెటీరియల్ను తీసుకొని వచ్చేసి భవనాలు నిర్మించడం జరిగింది. 20 కోట్లకు కానీ ఇప్పుడు 12 కోట్ల రూపాయలు విలువ చేసే పనులు పూర్తయినా 10 కోట్ల బిల్లులు రావడం జరిగింది. 2 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నారు. అంతేకాకుండా ఇంకొక 7-8 కోట్ల రూపాయల ఖర్చు చేస్తే తప్ప ఈ భవనాలు పూర్తి కాని పరిస్థితుంది. అంటే చాలా అన్యాయం. అంటే అప్పుడుండే అధికారులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ లేకుంటే కనుక ఎంపీ గారు కానీ ఈ మండల వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఏమాత్రం ముందు చూపు లేకోకుండా ఉన్న పొలంగా ఇక్కడ కట్టి ఈరోజు భవనాలు పూర్తయినా కూడా ఇక్కడికి పిల్లలను మార్చలేని దుస్థితికి తీసుకొని జరిగింది. అంతేకాకుండా ఇటీవల మేము కేంద్ర ప్రభుత్వ పథకాలకు ప్రతిపాదనలు చేసినప్పుడు పిఎం ఉషా పథకం కింద వేంపల్లి డిగ్రీ కళాశాలకు 10 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని కూడా చెప్పినారు. ఆ మేరకు లోకేష్ బాబు గారు కూడా కేంద్ర హెచ్ఆర్డి మానవ వనరుల మంత్రిత్వ శాఖతో మాట్లాడడం జరిగింది. దాదాపుగా అనుమతులు కూడా త్వరలోనే వస్తాయి. ఆ 10 కోట్ల రూపాయలతో భవనాలు పూర్తి చేయడం జరిగింది. భవనాలు పూర్తి చేసినా కూడా మళ్ళీ రహదారి సమస్య పునరావృతమవుతుంది. దీనికి గాను లోకేష్ బాబు గారి దృష్టికి గత వారం క్రితం తీసుకుపోయినప్పుడు ఆయన కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ప్రత్యక్షంగా అక్కడికి మనం ఇమ్మీడియట్గా ఆ భవనాలను పూర్తి చేయడము, భవనాలకి పిల్లలను తీసుకొని పోయిన తర్వాత రహదారి ఏ విధంగా నిర్మించాలనే దానిపైన ఒకసారి ప్రత్యక్షంగా పరిశీలించి ఒక నివేదిక ఇవ్వమని చెప్పడం జరిగింది. ఆయన సూచనల మేరకు ఈరోజు ఇంజనీర్లతో మన కళాశాల ప్రిన్సిపాల్ గారులందరితో కూడా ఈ కళాశాల అసంపూర్తిగా ఉన్న భవనాలను ఏ విధంగా మనం ఈ రహదారి నిర్మించాలనే దానిపైన పరిశీలించడం జరిగింది. ఖచ్చితంగా ఈ అకాడమిక్ ఇయర్ ఈ పూర్తి కావాలన్నా కూడా 7 నెలలు పడతాయి. ఈ భవనాలు పూర్తిగా అసంపూర్తిగా ఉన్నవి పూర్తి కావాలంటే మరో 7 నెలలు పడుతుంది. ఈ అకాడమిక్ ఇయర్ కాదు కానీ వచ్చే అకాడమిక్ ఇయర్ కల్లా ఈ భవనాలు పూర్తి చేయడం, ఏదో విధంగా పిల్లలను ఈ రహదారిని నిర్మించి ఖచ్చితంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి నూతన భవనాల్లోకి తరగతులను ప్రారంభించడం జరుగుతుంది. అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన కందిపప్పు, కోడిగుడ్లు, పాలు, చిక్కీలు తదితర సరుకులు పంపిణీ చేయడం లేదని ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేసీ బాదుల్లా ఆరోపించారు. ఈరోజు స్థానిక హోచ్మన్ భవన్లో ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు సుబ్రాయుడు సమక్షంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాదుల్లా మాట్లాడుతూ జిల్లాలో బద్వేల్ తదితర ప్రాంతాల్లోని అంగన్వాడీ మెంబర్ సెంటర్స్లో పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు అందిస్తున్న కందిపప్పు పుచ్చిపట్టి, పురుగులతో బూజుపట్టి నాసిరకంగా ఉండడం గమనార్హమన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు ఐసీడీఎస్ అధికారుల దృష్టికి తీసుకెళ్తే ప్రభుత్వం ఇచ్చిన పప్పునే తాము అందించామని బుకాయిస్తున్నారన్నారు. అంగన్వాడీల దగ్గర ముందుగానే వేలిముద్రలు వేయించుకుని 2-3 రోజుల తర్వాత సరుకులు సరఫరా చేస్తుండడంతో వాటిని గుర్తించలేకపోతున్నారని అన్నారు. అధికారులు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నంగా ఉన్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు దీనిపై స్పందించి అంగన్వాడీ సెంటర్స్కి అందించే సరుకులు నాణ్యతగా ఉండేలా చూడాలని, తనిఖీలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ సెంటర్లకు సరఫరా చేస్తున్న సరుకులు నాణ్యమై లేకపోవడంతో లబ్ధిదారులకు సమాధానం చెప్పుకోలేక అంగన్వాడీ కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం సరఫరా చేసేటువంటి కందిపప్పు, ఇతర సామాగ్రి కూడా నాసిరకంగా ఉంది. అదే విషయం బద్వేలు సంబంధించినటువంటి కొన్ని అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తే అక్కడ నుండి ఈ యొక్క అంగన్వాడీ సిడిపిఓ అధికారులు తిరిగి తెచ్చిస్తే మళ్ళీ మేము కొత్తది ఇస్తామనేటువంటి దాంట్లో చెప్తున్నారు తప్ప ఈ యొక్క సరఫరా చేసేటువంటి కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోకపోవడం అనేటువంటిది ఏఐటీయూసీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం
నాణ్యమైనటువంటి ఈ యొక్క సరుకులు సరఫరా చేయాలని చెప్పి బాలింతలకు చిన్నపిల్లల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కుళ్ళిపోయినటువంటి బూజు కొట్టినటువంటి కందిపప్పు కాకుండా నాణ్యమైన కందిపప్పు అందించడంతో పాటు అధికారులు కూడా వారానికి ఒక సెంటర్లో పర్యవేక్షిస్తే అంగన్వాడీ సెంటర్లో ఏ విధమైనటువంటి సరుకులు వస్తున్నాయో, ఏ విధమైనటువంటి వంట చేసి పిల్లలకు వడ్డిస్తున్నారో అన్నటువంటిది అర్థమవుతుంది. అధికారులు కూటమి ప్రభుత్వం మిలాఖతై కాంట్రాక్టర్లకు కొమ్ములు గాయకుండా కాంట్రాక్టర్లు కోడిగుడ్లు కూడా టెండర్ వేసే సమయంలో సైజు పెద్దదిగా చూపించి సరఫరా చేసేటప్పుడు మాత్రం చిన్నదిగా ఉన్నటువంటి దాంట్లో పక్కసిక్కిపోయేటువంటి సందర్భంలో కోడిగుడ్లు ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లాలో ఉన్నటువంటి ఐసిడిఎస్ అధికారులు ఈ అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసినటువంటి సరుకులపైన దృష్టి సారించి నాణ్యమైనటువంటివి అందించాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. కాంట్రాక్టర్లతో మిలాఖత కాకుండా ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క ఐసిడిఎస్ అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చి సరుకులు నాణ్యమైనటువంటి సరఫరాలో కీలక పాత్ర వహించాలని చెప్పి ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు వడ్డీ రహిత రుణాలు అందించడమే అమానత్ బ్యాంకు లక్ష్యం. ఇస్లామిక్ ఫైనాన్స్ కార్యదర్శి అబ్దుల్ రకీబ్ వెల్లడి. మానవతా సంస్థ సేవలు ప్రశంసనీయం. రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి వెల్లడి. అఖిల భారత విద్యార్థి బ్లాక్ 9వ మహాసభలను జయప్రదం చేయాలి. సెప్టెంబర్ 12, 13, 14 తేదీల్లో కడపలో జరగనున్నట్లు ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.